పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చాలండి, చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ దేవరపల్లి మండలం ఉన్నటువంటి సేవకులు మేమందరం కలిసి ఈ స్థలములో ఈ విధంగా కూడుకునే ఈ మంచి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇక్కడ మీరు మీ సేవకులైన మాతో మీరేమి మాట్లాడని ఉద్దేశిస్తున్నారు. ఇది ఖాళీ బోరగానే ఇక్కడ నిలబడ్డాను. నీ సేవకులుగా మాకు అవసరమైన మాటలు మీరు మాట్లాడండి, ప్రోత్సహించండి, సరిచేయండి, హెచ్చరించండి, మేలు కొరకు జ్ఞాపకం చేసుకోనండి. ఈ సహవాసము ద్వారా మీ నామమునకు మహిమ మాకు దీవెన కలిగించమని యేసు ప్రశస్త నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివిన ఈ వాక్య భాగంలో జ్ఞాని అయిన సొలొమోను ఆయన మాట్లాడిన ఈ మాట మనము మీకు జ్ఞాపకం చేశాం. దేవోక్తి లేని ఎడల అనే మాట. దేవోక్తి, దాన్ని ఇంగ్లీషులో విజన్ అన్నాడు, దర్శనము అన్నాడు. దర్శనము లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అనే మాట సొలొమోను ఆయన విన్నవిస్తున్నటువంటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దైవ సేవకులుగా ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక సేవకుడు దేవుని పిలుపు చేత పిలువబడి ఆ మహోన్నతమైనటువంటి దర్శనముతో దేవుని సేవలో మనం ముందుకు ఎప్పుడైతే సాగుతూ ఉంటామో దేవుడు మన పరిచర్యను తప్పనిసరిగా శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దర్శనము కలిగి మనము మన ఆత్మీయ జీవితాల్లో ప్రభువు మీద ఆధారపడి, ప్రభు మీ పరిచర్యకు మమ్మల్ని పిలిచారు, మీ పని కొరకు మమ్మల్ని నియమించుకున్నారు కనుక ఈ పరిచర్యలు మేము ముందుకు సాగడానికి కావలసినటువంటి ఆ దర్శనం, ఒక గ్రామం కావచ్చు, లేక ఒక పట్టణం కావచ్చు, ఏదైనా ఒక సేవకుడు ఒక దర్శనముతో కానీ పనిచేస్తే దేవుడు చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి మనము కారకులం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ దర్శనాన్ని గురించి నేను ఆలోచన చేశాను. నా వ్యక్తిగత జీవితంలో 1990 సంవత్సరంలో దేవుడు నన్ను పిలిచారు పరిచర్య. ఆ పిలుపునకు నేను లోబడ్డాను. అప్పటి కాలంలో నేను పౌరాణిక నాటకాలు వేస్తూ ఉండేవాడిని. పౌరాణిక నాటకాలు, హరిశ్చంద్రుడిలో హరిశ్చంద్రుడు, చింతామణిలో భవానీ శంకరుడు, రామాంజన యుద్ధంలో యయాతి. ఈ పోస్టుల కోసం బహుశా మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆ రంగం మీద కాదు కనుక. ఆ పరిస్థితుల్లో దేవుడు అద్భుతంగా ఆయన పట్టుకున్నారు. మా గృహంలోనికి మాది యాజక వంశం కాదు. మా తాతలు, మా ముత్తాతలు, మా తండ్రులు సేవ చేసిన వాళ్ళు కాదు. సేవకుల కుటుంబం కాదు, యాజక కుటుంబం అంతకంటే కాదు. ఎందుకంటే ఈ మాటలు నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు తన దర్శనం ఇస్తే సేవకుడు, తన పిలుపునిస్తే సేవకుని ఏ విధంగా మల్టిప్లై చేస్తాడో చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. స్తోత్రం కలుగునుగాక. ఆ పరిస్థితుల్లో మా అక్కగారికి ఇద్దరు అమ్మాయిలు బాగా చదువుకున్నారు. చిన్న వయసులోనే పెద్ద అమ్మాయికి భయంకరమైన వ్యాధి సంభవించింది. ఆవిడకి వ్యాధి సంభవిస్తే అప్పటి కాలంలో చాలా వైద్యం చేయించారు మా అక్కగారు, బావగారుని. ఆ అమ్మాయికి ఆరోగ్యం కుదుట పడలేదు. కుదుట పడకపోతే అప్పటి కాలంలో ఒక పెంతుకొస్తు పాస్టర్ గారు ఒక 40 ఇంచుమించు 50 సంవత్సరాలు కాలంలో జరిగిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. రాజమండ్రి నుంచి ఒక పాస్టర్ గారు మా ఏరియాకి వచ్చారు. ఊరంతా ఆయన సేవ చేసేవాడు. మా అక్కగారి పరిస్థితి ఆయన తెలుసుకుని ఒకరోజు మా అక్కగారి ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చి ఏం జరిగిందమ్మా అని అడిగితే, అప్పటికి యేసుప్రభు వారికి మాకు పరిచయాలు, మా కుటుంబాలకి అన్ని జీవితాన్ని జీవిస్తున్నాం. అడిగితే మా అక్కగారు చెప్పింది, ఈ అమ్మాయికి ఇలాంటి వ్యాధి సంభవించింది, డాక్టర్స్ మా వల్ల కదని చెప్పారు, నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను అని చెప్తే ఆ పాస్టర్ గారు చెప్పిన మాట ఏమిటంటే, అమ్మ నేను ప్రార్థన చేస్తాను,
నేను ప్రార్థన చేస్తాను, దేవుడు అద్భుతంగా బాగు చేస్తాడు మీ అమ్మాయిని అని అంటే, అప్పటి కాలంలో మా పెద్దలందరూ కూడా నవ్వుకున్నారు. ఆయనకు తక్కువగా చూశారు, హేళన చేశారు. ఆయన చదువులేని పాస్టర్ గారు, ఇంతకు పెద్ద స్కాలర్ కాదు, ట్రైనింగ్లు చేసినాడు కాదు, కేఆర్ డేవిడ్ గారు పంపించారట మా ఊరు ఆయన్ని, దైవ సహాయం గారని ఈయన పేరే. ఆ దేవ సహాయం గారు వచ్చి ఆమెతో మాట్లాడి ప్రార్థన చేశాడు. ఏమని చేశాడంటే, యేసు రక్తం జై, నువ్వేం చేస్తావో చెయ్యి. రెండు ముక్కలు అదే వచ్చాయి ఆయనకి. అంతకంటే ప్రార్థన రాదు, వాక్యం కూడా బోధించేవాడు కాదు మా చిన్న వయసులో. యేసు రక్తం జై, నువ్వేం చేస్తావు చెయ్యి, 2 మాటలు అన్నాడు. లేకపోతే మా వాళ్ళందరూ నవ్వుకున్నారు. అద్భుతంగా ఆయన అలా ప్రార్థన చేసి నూనె రాసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి బాగుపడిపోయింది. స్తోత్రం కలుగునగా. బాగుపడిపోతే మా అక్కగారికి ఎనలేని అసంచలమైన విశ్వాసం వచ్చింది దేవుని మీద. విశ్వాసం వచ్చి, అయితే నేను చేస్తే బాగుంటుందని ఆవిడే దేవుడు చేసిన ఈ కార్యానికి, డాక్టర్లు చేయలేని పని ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నా కుమార్తె బాగుపడిందని వెంటనే ఆవిడ తనకు తీర్మానం చేసుకుంది, ప్రభా నేను బ్రతికినంతకాలం నీ సేవ చేస్తాను అని. స్తోత్రం కలుగునగాక. నీవు నన్ను ఇలా బాగు చేసావు కనుక, నా బిడ్డను ఈ పాస్టర్ గారి ద్వారా నాకు ఈ గొప్ప కార్యం చేసావు కనుక, నేను బ్రతికినంతకాలం నీ సువార్తను ప్రకటిస్తానని తీర్మానం తీసుకుంది. అలాగే సేవ ఆమె ప్రారంభించింది. ఆమె తీర్మానాన్ని దేవుడు అంగీకరించాడు. మా పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన సేవ చేయడం ప్రారంభించింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ అమ్మాయి బాగుపడింది, బీకాం బీఈడి టీచర్ అయింది, ఆమెకు ఉద్యోగం వచ్చింది. భర్త డీవ్ ఆఫీసులో సూపరింటెండెంట్ కాకినాడలో పనిచేస్తున్నారు. భార్య భర్తలు 2. మా అక్కగారు ఆమెను కూడా అంది, నువ్వు ఉద్యోగం చేస్తున్నా దేవుని సేవ చేయాలని మా అక్కగారు ఆమెను కూడా సమర్పించింది. వాళ్ళు కాకినాడలో రాయుడుపాలెంలో సిటీసీ ప్రక్కన పెద్ద ఏసీ చర్చ్ కట్టారు. వాళ్ళకి 2 పిల్లలు, పెద్ద కుమారుడు ఇంజనీర్గా, చిన్న కుమార్తె డాక్టర్గా పనిచేస్తున్నారు. ఇలాగా చిన్నమ్మాయి ఉంది. మా అక్కగారు అనుకుంది, నాకు చిన్నప్పటి నుంచి నేనంటే ప్రేమ మా అక్కగారికి, నా చిన్న కుమార్తెని మా తమ్ముడికి చేసి పెళ్లి చేయాలి అని అంటుంటే అనుకుని తన ఆలోచనది, నేనేమో డ్రామాలు వేస్తున్నాను, ఈవిడేమో సేవ చేస్తుంది. మా ఇద్దరికి సింక్రనైజర్ అవుతలే. నేను వెళ్ళే మార్గం వేరు, ఆవిడ చేసే పని వేరు. ఆవిడ ఎన్ని చెప్పినా నాకు ఇష్టమయ్యేది కాదు, నేను అంగీకరించేవాడిని కాదు. ఈ పరిస్థితుల్లో మొత్తం మీద నన్ను ఆమె ప్రార్థన ద్వారా దర్శించి పట్టుకొని పెళ్లి చేసి కాకినాడ ట్రైనింగ్కి పంపించేసింది 1990 సంవత్సరంలో. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే ఇష్టపూర్వకంగా వెళ్ళిన పిలుపు కాదు, కానీ నన్ను సమర్పించుకుందాం. నాకు పిలుపు లేదు, దర్శనం లేదు, అంశం అది. స్తోత్రం కలుగునగాక. దర్శనం లేని ట్రైనింగ్కి వెళ్ళాను. నా భార్య ఎక్కువ ప్రార్థనలో ఉండేది, ఉపవాస ప్రార్థనలు. ఈ విధంగా మా అక్కగారు ఆమెను తయారు చేసుకుంది. వివాహమైన దగ్గర నుండి నా కొరకు ప్రార్థన ఏంటంటే, ప్రభు నువ్వు ఇతన్ని దర్శించాలి, నువ్వు అతను పట్టుకోవాలి అని చెప్పి నా కొరకు ఎక్కువ ప్రార్థన చేసేది. ట్రైనింగ్కి వెళ్ళాను. బైబిల్ అస్సలు జీరో నాలెడ్జ్, అసలు నథింగ్, ఏమీ తెలియదు నాకు. వెళ్ళిన తర్వాత ట్రైనింగ్లో దాదాపు చాలా దినాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలాగే అక్టోబర్ నెల వచ్చింది. అక్టోబర్ నెలలో విలియమ్స్ గారు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టాడు. ఉపవాస ప్రార్థనలు పెట్టి ఆయన ఒక మంచి మాట చెప్పాడు. మీరు ఏ విధంగా ఎక్కడికి వచ్చారో, ఏ ఉద్దేశాలతో వచ్చారో నాకైతే తెలియదు. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వడంబడికతో, ఒక తీర్మానముతో మీరు ఏకీభవిస్తే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. కనుక 3 రోజులు ఇక్కడ భోజనాలు ఉండవు అన్నాడు. వెంటనే రూమ్కి వెళ్ళి మా పాస్టమ్ గారితో అన్నాను, మరి నేను ఎప్పుడు ఉపవాసం 3 రోజులు ఉంటే నేను చచ్చిపోతాను, కనుక నన్ను ఇక్కడితో వదిలే, నీవు ట్రైనింగ్ అవ్వు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి అన్నాను. వెంటనే నా భార్య కాళ్ళు పట్టుకుంది, కాళ్ళు పట్టుకుంది. చచ్చిపోం, నేను చాలాసార్లు చేశాను, ఇది లాస్ట్ టైం అనుకో. పాస్టర్ గారు చెప్పారు కదా, మన తీర్మానాలు, మన యొక్క ఆలోచనలు దేవుడు వింటాడని చెప్పారు కదా అని చెప్పి ఆమె బలవంతంతో, ఫస్ట్ బలవంతమే మా అక్కగారిది, 2వ బలంతో భార్యది. వీళ్ళిద్దరు బలవంతాలు ఏం చేశాయంటే ఆ 3 దిన ఉపవాస కోటాల్లో ఏకీభవించడానికి కారణమైంది అనుకున్నాను. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. పాస్టర్ గారు ఇలా చెప్పారు కదా, ప్రభా
మరి నీవు ఏదో ఒక రూపేణ నన్ను దర్శిస్తే నేను బ్రతికినంతకాలం నీ సేవ చేస్తాను. లేదు కదూ, నాకు డ్రామాలు వేసుకోవడం తెలిసి నా భార్య బిడ్డలను ఎలా పెంచుకోవాలో పెంచుకుంటాను. పరీక్ష ఎవరికి పెట్టాను? నాకు కాదు పరీక్ష. నువ్వు దర్శిస్తావా? సేవ. లేదు, రెండు పాయింట్లు. ఈరోజు దేవుని సన్నిధిలో చెప్తున్నాను, దైవ సేవకులారా, నీవు దర్శిస్తే సేవ, లేకపోతే వెళ్ళిపోతాను, నా భార్యను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి ఆ మొదటి రోజునే తీర్మానం తీసుకున్నాను. అలవాటు లేదు, ఉపవాసం అలవాటు లేదు. దైవజనులు వస్తున్నారు, వాక్యాలు బోధిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఈ 3 రోజులకు ఒకటే ఆలోచన నాకు, నువ్వు కనపడాలి, నువ్వు దర్శించాలి, నీ దర్శనం కొరకు నేను ఎదురు చూస్తున్నానటువంటి తీర్మానంలో ఉండిపోయి వాక్యం అయిపోతుంది. వాక్యం అయిన తర్వాత ప్రార్థనలో ఉంటున్నాను. ఒక్కరోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు మధ్యాహ్నం వచ్చింది. 12 గంటలకు వాక్యం ప్రారంభించారు. ఇప్పటిలాగే దైవజనుడు అద్భుతమైనటువంటి వాక్యాన్ని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆయన ఆల్టర్ కలిస్తూ అందరినీ మోకరించమన్నాడు. మోకరిస్తే నేను మోకరించాను. మోకరించి, ప్రభువా, ఇది లాస్ట్ టైం, నీకు నాకు, నీవు దర్శించావా, నువ్వు మాట్లాడావా, నీ పని చేస్తాను, తిరగలేదు ఇంకా. లేదు కదూ, నీవు తెలియకుండా నేను నీకు లోకానికి ఏమని ప్రకటన చేయను. నువ్వేంటో నాకు అర్థం కాకపోతే నిన్ను గురించి నేను ఏమని చెప్పగలను? నిన్ను గురించి చెప్పాలంటే నాకు ఏదో ఒక విజన్ కావాలి. కనుక అని చెప్పి నేను మోకరించాను. మోకరించిన ఒక 10 నిమిషాలు తర్వాత ఇంక ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మోకరించి ఉంటుండగా ఒక మేఘం నా మీదకు వస్తుంది. చల్లగా ఉంది. నోరు తెరిచాను. ఈ మేఘం అంతా నా కడుపులోకి వెళ్ళిపోతున్న మేఘం అంతా మింగేస్తున్నాను. అంతా మింగేసాను. కంప్లీట్ అయిపోయింది. ఇంత అయిపోయిన తర్వాత ఇప్పుడు విలియమ్స్ గారు దైవజనుడు నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద చెయ్యి పెట్టి అంటున్నాడు, నా కుమారుడా, నేను నిన్ను దర్శించాను అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను దర్శించాను, నా కుమారుడా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పి ఈ మాటలు ఈ 2 వినబడ్డాయి. నాకు మెలకు వచ్చింది. నేనున్న స్థలం అంతా చిందరవందరైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐ విల్ కంప్లీట్లీ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మచేత నేను సంపూర్ణంగా ఆ రోజు నింపబడ్డాను. 1990వ సంవత్సరం అక్టోబర్ నెలలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సేవ కొరకు దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని ఆధారం చేసుకొని సేవను ప్రారంభించాను. దేవుడు చెప్పే ప్రతి మాట దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాను. ఎక్కడికి వెళ్ళమంటావు, ఎవరి దగ్గరికి వెళ్ళమంటావు, ఏ కుటుంబాన్ని దర్శించమంటావు, ఇదే తపన, ఇదే ఆలోచన. నా సేవకు సమయం అనేటువంటి కొత్త పిలిచోడికి పొద్దురగడం చూసారా, అలా నా సేవ పరిచర్యలో అది ఏ టైమో తెలిసేది కాదు, ఏ పరిస్థితులు వెళ్తానో తెలిసేది కాదు. దేవుడికి ఏదైతే ప్రేరేపిస్తున్నాడో ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాడిని. 90 నుంచి బయటకు వచ్చిన తర్వాత సేవ ప్రారంభించాను. నాగంపల్లి, బొల్లెద్దుపాలెం అనే ఆ ప్రాంతాల్లో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళాను. సేవను ప్రారంభించాను. అక్కగారు సేవలో పెట్టి ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. మేమిద్దరం సేవను ప్రారంభించాం. దేవుడు అద్భుత రీతిలో ఆ సేవను అంచెలంచెలుగా విస్తరింప చేయడానికి దేవుడు కృప చూపించాడు. అప్పటి నుండి ఇప్పటికీ 865 మందికి బాప్తిస్తాలు ఇచ్చాను. ఇప్పటికీ హల్లెలూయా, హల్లెలూయా. హైందవుల మధ్య అందరూ చౌదరీస్ ఉంటారు, కాపులు ఉంటారు, బీసీస్ ఉంటారు. అందరూ కూడా వాళ్ళ మీద ఒక గురి పెట్టుకొని, ప్రభువా, ఇలాంటి వారికి నేను సువార్తను ప్రకటించి నీ వైపుకి నడిపించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ తీర్మానం తీసుకుని ఈ పరిచర్య ప్రారంభించాను. ఈ మధ్య 3 సంవత్సరాలలో ప్రార్థన చేస్తూ చిన్న చిన్న పాకలు వేసాను. అప్పట్లో ఆ మందిరాలు కట్టాలనేటువంటి ఆలోచనలతో చిన్న పాకలు ప్రారంభించాం. దేవుడు వాటిని పెంకిలుగా మార్చాడు. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసాం. 2 సంఘాల్లో 2 గ్రామాల్లో వాళ్ళందరూ ఏం చేశారంటే 2020 సంవత్సరంలో సంఘస్థులందరూ కలిసి 50 లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 50 లక్షల రూపాయలు విరాళాలు ఇస్తే చక్కని మందిరం 70-30 సైజుతో అక్కడ మందిరం కట్టాం. కట్టిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసాం బులెద్దుపాలెం విషయంలో. అక్కడ ఆ ప్రజలందరూ అన్నారు, పాస్టర్ గారు అక్కడ కట్టేశారు, మరి మనకు కట్టరా అన్నారు. అడిగారు. నేను కట్టడం ఏంటమ్మా, కట్టుకునేవాడు మీరు, దేవుని పని అన్నారు. మనం కూడా కట్టేద్దాం పాస్టర్ గారు అని చెప్పి వాళ్ళు ఒక 50 లక్షలు ఇచ్చారు. దేవుడు
దేవునికి స్తోత్రం కలుగునుగా. 3 సంవత్సరాల్లో ₹1,00,00,000 విరాళాలు ఇచ్చారు. సంఘస్థులు, విదేశీయులు కాదు, సంఘ విశ్వాసులు ఇచ్చిన కానుక ₹1,00,00,000 ఇచ్చారు. 3 సంవత్సరాలలో 2 మందిరాలు, 2 గృహాలు అక్కడ కట్టడానికి కృప చూపించాడు. అప్పుడు దేవుని దర్శనంతో గోకవరం 98వ సంవత్సరంలో దేవుడు మరి యొక్క దర్శనాన్ని ఇచ్చిన నా భార్యకు, మీకు అద్భుతమైనటువంటి పరిచర్యను, సోషల్ సర్వీస్ ఇవ్వబోతున్నానని నా భార్యకు దర్శనం ఇచ్చాడు. 98వ సంవత్సరంలో గోకవరం హెడ్ క్వార్టర్గా చేసుకుని అక్కడ ఒక ఎకరం పొలం కొన్నాం. ఎకరం పొలం కొని అందులోనే చిల్డ్రన్ హోము, విడోస్ హోము, ఫ్రీ టైలరింగ్ సెంటర్ అని చెప్పి ఈ 3 కార్యక్రమాలు ప్రస్తుతానికి అక్కడ నడిపించబడుతున్నాయి. అక్కడ ₹1,00,00,000 విరాళాలు విదేశీయులు సంస్థ వారు పంపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంస్థ పనికి సంస్థ పంపించింది, సేవ పనికి సంఘం ఇచ్చింది. స్తోత్రం చెప్పండి అందరు. హల్లెలూయా. దీనంతటికీ కారణం నేను ఏమని చెప్తున్నానంటే, దేవుడు ఆ రోజున 90వ సంవత్సరం ఉపవాస కోటాల్లో నాకు దర్శనమిచ్చాడు. ఆ దర్శన ప్రకారంగా పని చేస్తున్నాను. దేవుడు ఈ పనిని శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తున్నాడు, అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. కనుక ఈ దర్శనం అనేటువంటిది నేను ఎందుకు తీసుకున్నాను అంటే, సేవకునికి తప్పనిసరిగా ఒక గురి, ఒక దర్శనముతో ప్రభు నేను చేయవలసిన పని, నేను దర్శించవలసిన కుటుంబం, నేను వెళ్ళవలసిన గ్రామం అని ఏ సేవకుడైతే భారముతో దేవుని దగ్గర ఈ వడంబడిక చేసుకుని పనిని ప్రారంభిస్తారో, దేవుడు ఆ పనిని శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తాడు. అందుకే నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చింది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అంటే దర్శనం అన్నాడు. దర్శనం. దేవుడు అబ్రహామును దర్శించాడు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుని ఆ దర్శనాన్ని అబ్రహాం గారు పొందుకున్న తర్వాత, అబ్రహాంకి దేవునికి పరిచయం లేదు. అబ్రహాం గారి బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు. ఆయన ఎవరైనా బొమ్మల వ్యాపారి, ఎవరైనా నేను డ్రామా యాక్టర్ని, ఆయనేమో బొమ్మల వ్యాపారి. తండ్రి గారు బొమ్మలు తయారు చేయించాడు, నెత్తి మీద పెట్టుకుని ఊరంతా వెళ్ళి బొమ్మలు అని అమ్ముకుంటున్నాడు. అబ్రహాం గారు సడన్గా పిలిచాడు, అబ్రహామా అన్నాడు. ఉలిక్కిపడ్డాడు. ఇదేంటి, మా తండ్రి కాదు, నా భార్య కాదు, ఏంటి ఈ స్వరం డిఫరెంట్గా ఉందని అబ్రహాం ఒకసారి ఉలిక్కిపడ్డాడు. చూసుకున్నాడు, ఒకవేళ బొమ్మలుగానే మాట్లాడతారని బొమ్మలు కిందకి దింపుకుని చూసుకున్నాడు. టీ చూసుకున్నాడు, బొమ్మలు మాట్లాడతాయా? కాదు, ఇదేదో ఒక ప్రత్యేకమైనటువంటి స్వరం అని అబ్రహాం భావించాడు. ఆ స్వరాన్ని ఆయన విన్నాడు. అబ్రహాం, నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఒక పరిచయం లేని వ్యక్తి, దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహామును దర్శించినట్టుగా ఆ వాక్యం ఉంది. చూడండి ఒకసారి, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. తర్వాత వద్దు, నువ్వు చదవకలే, కష్టపడుతున్నావు. ఇవన్నీ జరిగిన తరువాత దేవుని వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడెము, అత్యధికమగునని దేవుడు అబ్రహాముతో చెప్పాను. స్తోత్రం కలుగునుగాక. ఏ దర్శనం అంటే సేవకునికి ఒకవేళది ఏ రూపేణైనా సరే దైవ దర్శనం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక అబ్రహాము గారికి దర్శనం ఏమిచ్చిందంటే, దేవుని వాక్యం వచ్చి మాట్లాడుతుంది, అబ్రహామా నీ సంతానమును నేను విస్తరింప చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే వాటన్నిటిని ప్రక్కన పెట్టాడు. ఆ దర్శనాన్ని గురిగా పెట్టుకుని ఆయన దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. అబ్రహామును సామాన్యముగా విడిచిపెట్టలేదు. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. అష్టైశ్వర్య భోగభాగ్యాలకి పితరుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక సేవకుని యొక్క అభివృద్ధి ఎక్కడ ఉంది అంటే, ఒక దర్శనము కలిగి ఆయన అప్పగించినటువంటి పనిని చేసినప్పుడు అన్ని విధాల. ఆదికాండము 24వ అధ్యాయం అనుకుంటా. ఆదికాండం 24వ అధ్యాయము 35, 34, 35 వచనాలు. ఓకే. దాసుడను నా యజమానుడిని బహుగా ఆశీర్వదించాను గనుక అతడు గొప్పవాడయ్యను. ఓకే, వెండి బంగారములను దాసదాసీలను. అంతకంటే 24వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇంకా నాకు చాలా నచ్చిన మాటది. ఉండెను, వినండి, అన్ని విషయములలో యెహోవా
అబ్రహామును ఆశీర్వదించాను. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎన్ని విషయాల్లో మీరు ఆ గ్యాప్లో ఏం పెట్టుకుంటారో మీరు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు. ఏ రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ ఎర్త్, భూమి మీద మిక్కిలి ధనవంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మల విషయంలోనే కావచ్చు, విశ్వాసులకు తండ్రి విషయంలోనే కావచ్చు, వెండి బంగారాలే కావచ్చు, దాసదాసీలే కావచ్చు, ఒంటెలే కావచ్చు, గొర్రెలే కావచ్చు, అది ఏమైనా సరే దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో బహుగా ఆశీర్వదించడానికి గల బలమైన కారణం ఏమిటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనానికి అతడు విధేయుడై దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళాడు గనుక దేవుడు అతనిని పన్ని బహుగా ఆశీర్వదించాడు. స్తోత్రం కలుగునుగాక. సేవకునికి దర్శనము ఎందుకు అవసరమని నేను చెప్తున్నాను అంటే, ఈ దర్శనము ద్వారా వాక్యం కావచ్చు, దేవుని పరిశుద్ధాత్మ దర్శనం కావచ్చు, అది ఏదో ఒక రూపేణ అది దైవ సంబంధమైనటువంటి దర్శనముతో మనము పని చేయడానికి ప్రతి సేవకుడు కూడా ప్రయాసపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. స్తోత్రం కలుగునుగాక. శనివారం ఆదివారం వాక్యం చెప్పడానికి మోకరిస్తే దాదాపు అందరూ భార్య పిల్లలందరూ భోజనం చేసిన తర్వాత 10 గంటలకు వెళ్తాను దేవుని గదిలోకి. బైబిల్ తెరుస్తాను, ప్రభు రేపు మాట్లాడవలసిన సంగతులు బయలుపరచు ప్రభు అని అడుగుతా. కొన్నిసార్లు టైం తెలియకుండా 1 గంట 2 కూడా అయిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నా జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మనసును సేవకుడు తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. సేవకులతో మరి ముఖ్యంగా దేవుడు మాట్లాడతాడని చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. స్తోత్రం కలుగునుగా. ఈరోజు మన సేవకులకి అంత టైం తీసుకోలేకపోతున్నాం. ప్రభువా, మీ మనసులో ఉన్న విషయాలు బయలుపరచండి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను పిలిచావు, ఏర్పాటు చేసుకున్నావు కనుక మీ ఉద్దేశాలు బయలుపరచండి. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు తన హృదయంలో ఉన్న బాధను ఇర్మియా ప్రవక్త ద్వారా వ్యక్తం చేస్తాడు. ఒకసారి చదవండి అన్నమాట. 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడుదును? దేవుడు అంటున్నాడు, ఎవరికి సాక్ష్యం ఇస్తాను? వారు వినుటకు మనస్సును సిద్ధపరుచుకొనరు కనుక వినలేకపోతిరి. వారు దేవుని వాక్యమందు దైవ దర్శనము వాక్య దర్శనం మీద ఆసక్తి లేని వారై దానిని తృణీకరిస్తున్నారు అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. సేవకునికి ఈ విధమైనటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితులు ఉండకూడదు. ప్రభువా, నీ మనసులో ఉన్న విషయాన్ని, మీ చిత్తాన్ని బయలుపరచ, నేను చేయవలసినటువంటి పనులు, నేను దర్శించవలసినటువంటి కుటుంబాలు అని చెప్పి దేవుని దగ్గర మనం ఎప్పుడైతే ప్రాధేయపడి అడుగుతామో తప్పనిసరిగా తన హృదయంలో ఉన్న విషయాన్ని బయలుపరుస్తాడు. విందురని నేను ఎవరితో మాట్లాడను, ఎవరికి సాక్ష్యం ఇవ్వను. దేవునికి చెప్పాలని ఉంది, కానీ వినడానికి మనకు సమయం లేదు. బిజీ బిజీ బిజీ. ఈరోజు సేవకులు రాలేదంటే ఏంటనమాట? బిజీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏ బిజీలో ఉన్నారో దేవుడికి వాళ్ళకి తెలుసు అనుకోండి. స్తోత్రం కలుగునుగాక. ఎవరితో మాట్లాడను, ఎవరికి నేను సాక్ష్యం ఇవ్వను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక సందర్భంలో దేవుడు అంటాడు, నేను చేయబోవు కార్యము నా సేవకుడైన అబ్రహాముకు డాష్ పూజ చేసుకోండి మీరు. చేయబోయే అంటే జరగబోయే సంగతులు నా సేవకుడైన అబ్రహాముకు దాచేదనా అంటాడు ఒక సందర్భంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే సేవకులకి తప్పనిసరిగా తెలియచేస్తాడు, బయలుపరుస్తాడు. కనుక సేవకుడు దీని కొరకు, ఈ దర్శనము కొరకు సిద్ధపడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఈ మధ్య మళ్ళీ వాళ్ళతో చెప్పకండి, ఒక పాస్టర్ గారు చిలక ప్రశ్న దగ్గర కనపడ్డాడు నాకు. అక్కడ ఆయన పేరు పాస్టర్ సమాధానం గారు. స్తోత్రం. గొట్టాలు లేవు కదా, వెరీ గుడ్. మరి విశ్వాసంలోకి అయిపోతాం మనం. హల్లెలూయా. ఎక్కడ కనపడ్డాడు? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఉంచండి, ఏం పర్లేదు, ఉంచండి పర్లే. చిలక ప్రెసిడెంట్ దగ్గర కనపడితే కారు దూరంగా ఆప్ చేశాను. ఒకవేళ నన్ను చూసి అతడు సైడ్ అయిపోతాడని చెప్పి అవునో కాదు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యి కారు దూరంగా ఆఫ్ చేసి జాయిగా వెనక్కి వచ్చాను. వచ్చేసి చూశాను, ఈ మీద చేసాను. ఇలా ఫాస్ట్ సమాధానం గారు అన్నాను. ఎలా చూసాను? ప్రైజ్ లాడు సార్ అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లాడు అనగానే ప్రైజ్ లాడు సార్ బాగున్నారా అన్నాను. ఈలోగా మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాడు. అయ్యో నేను ఇక్కడ కనబడిపోయాను మన పాస్టర్ గారికి, రాజు గారికి. ఈయన అడుగుతాడు ఇప్పుడు ఇంకేం సమాధానం చెప్పాలని చెప్పి ఈయన మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాడు అనమాట. ఈలోగా అయిపోతే ఏంటి సార్ ఇక్కడ ఉన్నారు అన్నాను. మరి అదే కదా అడగవలసింది. అడిగితే ఆయన అన్నాడు, అయ్యారు చిలక ప్రెసిడెంట్కి సువార్త ప్రకటిస్తున్నారండి అన్నాడు.
ఎవరికటండి? నిజంగా నేను చెప్తున్నాను, హార్ట్లీగా చెప్తున్నాను, నేను చాలా రియలైజ్ అయ్యాను, ప్రభు నేను ఎప్పుడు జ్యోతిష్కులకి ఎలాంటికి ఎప్పుడు సువార్త నేను ప్రకటించలేదు నాయన, ఈ పాస్టర్ గారికి అంత మంచి మనసు ఇచ్చావని చెప్పి నిజంగా అప్రిషియేట్ చేశాను. మనం నమ్ముతాం కదా, పాస్టర్ గారు చెప్పిన మాట నమ్మాలి వద్దా? నమ్మాను, థ్యాంక్స్ చెప్పాను, వెళ్ళిపోయాను. అంటే వాళ్ళు నా దగ్గర పని చేస్తున్నారు ఆ పాస్టర్ గారు. ఆడని ఒక వారం రోజులు పోయిన తర్వాత వాళ్ళ పాస్టర్ అమ్మగారు వచ్చింది నా దగ్గరికి, మా ఇంటికి వచ్చారు. వచ్చి మంచి చెడ్డ మాట్లాడింది, ఏదో చేయవలసిన మా పాస్టర్ అమ్మగారు అంటే ఏమో ఇచ్చింది. వెళ్ళిపోతూ అయ్యగారు ప్రార్థన చేయండి అంది. ప్రార్థన చేయమంటే ఏటి విషయాలు ఎలా ఉన్నారంటే అన్నీ బాగున్నాయండి, మా పాస్టర్ గారు ఆ పిల్లకి పెళ్ళి అవుతలేదని జ్యోతిష్కుల దగ్గరికి చిలక పెసల దగ్గరికి వెళ్తున్నాడని అంత మరణం అంది. ఏమండి, పిల్లకి పెళ్ళి అవుతలేదనట, చిలక పెసనోడు చెప్తాడు ఈయనకి, మన భవిష్యత్ తిరిగిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. హల్లెలూయా. నిన్ను గురించి, నీ పరిచర్యను గురించి, నీ సంఘమును గురించి, నీకు చేయబోయే కార్యములు ఎలిగిన వాడు ఈరోజు మనం ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన నీకు జరగబోయే సంగతులను బయలుపరచగలిగిన దేవుని మనము ఆరాధిస్తున్నాం. కనుక ఇక్కడ ఈ వాక్యం ఏమంటున్నాడంటే, విందురని నేను ఎవరికి సాక్ష్యం ఇవ్వను, ఎవరితో మాట్లాడను, నేను చెప్పబోయే సంగతులు వినడానికి వారు మనసును సిద్ధపరచుకొనరు గనుక వారు వినలేకపోతున్నారు. దేవుని వాక్యమందు వారు సంతోషమే లేని వారే దానిని తృణీకరిస్తున్నారు అంటున్నాడు. ఈరోజు దేవునికి మనము కలిసి ఉన్నామని చెప్పడానికి దేవుని వాక్యాన్ని మనం మెడిటేట్ చేయాలి, దైవ చిత్తాన్ని తెలుసుకోవాలి, దైవ సంగతులు మనము తెలుసుకొని అది కానీ మనం ప్రకటించగలిగితే ఊహించని అనూహ్యమైనటువంటి ఆత్మలు దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకుడిగా నేను దీవించబడ్డానికి కొన్ని కారణాలు చెప్తున్నాను. ఆ రోజున 1990 సంవత్సరం ఉపవాస కోటాలో దేవుడు దర్శనాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. అప్పటి నుండి ఇంక వేరే ఉద్యోగాలు, డ్రామాలు ఏమో లేవు, ఇంకా నాటకాలు ఏమీ లేవు, ఇంక ఇదే పరిచర్యలో ఉంటున్నాను. దేవుడు బహుగా దీవించాడు, 2 బిడ్డలు ఇచ్చాడు. అమ్మాయి ఇచ్చింది. అమ్మాయి మీకు తెలుసు, జాన్ వెస్లీ జగ్గంపేట క్రిస్టియన్ మైనారిటీ ఏపీ స్టేట్ డైరెక్టర్గా ఉన్నాడు ఆయన. అల్లుడి గారు వాళ్ళిద్దరికి పిల్లలు, వాళ్ళు మంచి మినిస్ట్రీ చేస్తున్నారు. రెండవదిగా బాబు పుట్టాడు, బాబు కూడా చక్కగా చదువుకున్నాడు. 1 సంవత్సరం సింగపూర్లో బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు. మళ్ళీ వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళి ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. స్తోత్రం కలుగునగా. 4 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొంతమంది అసిస్టెంట్ పాస్టర్ కావాలని సెలెక్ట్ చేసుకున్నారట. సెలెక్ట్ చేసుకుంటే దాదాపు 600 మంది సేవకులతో ట్రైనింగ్ అయిన వాళ్ళు అక్కడ ఇలినాయిస్ స్టేట్లో చికాగోలో 2 పాస్టర్లను సెలెక్ట్ చేసుకుంటే ఆ 2 పాస్టర్లు నా కొడుకు కూడా ఉన్నాడు అందులో. స్తోత్రం కలుగునగాక. అందరూ చెప్పండి, మీ పాటగారు సెలెక్ట్ అయితే మాకేటండి అన్నాడు. చూస్తున్నారు మీరు. దేవుడు గొప్పవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. 4 సంవత్సరాల నుండి ఆ చర్చిలో పనిచేస్తున్నాడు. వాళ్ళే అన్ని అకామిడేషన్ ఇచ్చారు, కారు ఇచ్చారు, తనకు కావలసిన ఎవ్రీథింగ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయన నాకు కొంత విరాళాలు పంపిస్తున్నాడు, కొంత కానుకలు పంపిస్తున్నాడు. నేను పాస్టర్ అమ్మగారు గత 3 సంవత్సరాలుగా ఆలోచించుకున్నాం, ఏంటి దేవుడు మనకు అన్ని సఫిషియెంట్గా ఇచ్చాడు, బాబు ఇలా చేస్తున్నాడు కదా, ఏం చేద్దాం అనుకుంటే ఓ పని చేయండి, మీ దగ్గరికి వచ్చిన కారణం ఏంటంటే చెప్తున్నాను, ఆ మనీని మన సేవకులందరికీ మండలాల్లో జరిగే ఫెలోషిప్ మీటింగ్లకి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక రూపంలో ముట్టి చెప్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుందండి అందు మా పాస్టర్ అమ్మగారు. అందుకని ఇక్కడికి వచ్చిన, లేకపోతే ఈ చాదంపుడు రావాల్సిన పని నాకు లేదు. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ కారణం చేత ఈ రోజున దేవుని ఆశీర్వాదాలు సామాన్యమైనటువంటివి కాదు. ఆ పిలుపును నువ్వు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసుకుని ఆ దర్శనముతో మనం ముందుకు వెళతా ఉంటే ఈ పనిని విస్తరింప చేయడం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక అబ్రహాం అలా దీవించబడ్డానికి ఆ రోజు ఆయనకు వచ్చినటువంటి ఆ దర్శనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మోషేకు ఆయన దర్శనాన్ని ఇచ్చాడు. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవడానికి, తన పేరు ప్రఖ్యాతులు వ్యాపింప చేయడానికి దేవుడే ఆయన అపాయింట్ చేసుకుంటాడు. ఆయనే దర్శనమిచ్చి మాట్లాడతాడు. చదవండి 3వ అధ్యాయం 6వ వచనం. మోషేతో మాట్లాడుతున్నాడు, నేను నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము, ఇస్సాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక దృశ్యం, ఒక దర్శనాన్ని చూస్తున్నాడు మోషే.
ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఎక్కడంటే హోరేబు కొండ దగ్గర. అతడు ఎలాంటి పరిస్థితులు వచ్చాడో మనకు తెలుసు. ఐగుప్తు దేశంలో ఒక ఎబ్రీయుణ్ణి, ఫిలిస్తీయుణ్ణి, లేక ఐగుప్తు దేశంలో ఉంటే ఒక అన్యుణ్ణి చంపి అక్కడి నుంచి పారిపోయి మాంగారు కొన్ని గొర్రెలు చెప్తే ఆ గొర్రెలు కాసుకోవడానికి హోరేబు పర్వతంకి వెళ్ళాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే మహా కోపిష్టి, అంతే కదా, ఒక మర్డరర్, ఒక వ్యక్తిని హత్య చేసిన వాడు. స్తోత్రం కలుగునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణభయంతో పారిపోయాడు. ప్రాణభయంతో పారిపోయి అక్కడ మాంగారు అప్పగించడానికి గొర్రెలు కాస్తున్నప్పుడు దేవుడు మండుచున్న పొదలో దర్శనాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే మోషే మోషే, నేను మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. ఇదిగో నీ కొరకు ఒక పని ఉంది. నా ప్రజలు ఐగుప్తు దేశంలో కన్నీరు గారుస్తున్నారు. అపొస్తలుల కార్యాలు 7:34 చదవండి. దేవుడు తన హృదయంలో భారమంతా మోషేకి ఇస్తున్నాడు. దర్శనంలో మాట్లాడుతున్నాడు. ఆ దర్శనంలో మోషేతో ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యాలు 7:34. దొరకలేదు ఇంకానే, వెనకడికి ఇల్లు వెళ్ళిపోతుంటే నువ్వు తవ్వుతున్నాడు ఒక ఆయన. మోషే, ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజల బాధను, వారి బాధను నిదానించి చూచి తిని, వారి మూల్గులు వింటిని, వారిని విడిపించుటకు పరలోకము నుండి ఈ హోరేబు పర్వతం, ఈ మండుచున్న పొదలోనికి నిన్ను కలిసి మాట్లాడడానికి, ఈ దర్శనం ఇవ్వడం కోసం నేను అక్కడికి వచ్చానయ్యా అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునగాక. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆ మండుచున్న పొదలో నుండి దేవుని స్వరాన్ని వింటున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఆ మండుచుండేనే కానీ ఆ పొద కాలిపోవట్లేదు. ఆ దర్శనాన్ని మోషే పొందుకున్నాడు. ఆ దర్శనాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ దర్శనము ద్వారా దేవుడు అప్పగించినటువంటి పని, కన్నీటిలో, వేదనలో, బాధలో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు మోషే వెళ్ళాడు. మోషే ద్వారా దేవుడు తన మహిమగల కార్యాలు చేసి 6 లక్షల కాల్బలాన్ని ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు దేశం తీసుకుని నడిపించడానికి కారకుడయ్యాడు. స్తోత్రం కలుగునుగాక. దీనికి ఇంతటికీ ఈరోజు నా అంశం ఏంటంటే, వేర్ దేర్ ఈజ్ విజన్ దేర్ ఈజ్ ఫ్రూట్ఫుల్ లైఫ్. ఎక్కడ సేవకుడు దర్శనము కలిగి పనిచేస్తాడో ఆ సేవను దేవుడు శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక కోపిస్ని, ఒక మర్డరర్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఇప్పుడు ఏమైపోయాడంటే మోషే దేవునికి నా ఇల్లంతటిలో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిజమే, మధ్య మధ్యలో కొన్ని డిస్ట్రిబ్యూట్స్ వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఎన్ని వచ్చినా మోషే దేవుడి పని మాత్రం, ఆ దర్శనానికి మాత్రం కవిదేయుడు కాలేదు. కనుకనే ఎన్ని లక్షల మందిని నడిపించడానికి అతడు కారకుడయ్యాడు. ఒక సందర్భంలో ఆయన కూషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటే అన్నగారు, అక్కగారు మోషేకి విరోధంగా మాట్లాడుకున్నారట. దేవుడు ఆ మాటలు విని నా సేవకుడైన మోషేకి విరోధంగా మీరు మాట్లాడడానికి ఎందుకు? స్తోత్రం కలుగునుగాక. హీఈస్ మై సర్వెంట్. అతడు నా సేవకుడు. నేను పిలుచుకున్నాను, నేను దర్శనమిచ్చి అతను ఏర్పాటు చేసుకున్నాను. నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదని దేవుడు గద్దించాడు. అంతేకాదు, అతనితో నేను ముఖాముఖిగా దర్శనమిచ్చి మాట్లాడతాను. హోరేబు పర్వతంలో, ఆ మండుచున్న పొదలో ఆ దర్శనం ద్వారా నేను మాట్లాడాను. అలాంటి వ్యక్తికి మీరు విరోధంగా మాట్లాడడానికి ఎందుకు భయపడలేదు? అతడు నా ఇల్లంతటిలో దేవుని చేత సేవకుడు సాక్ష్యాన్ని సంపాదించుకోవాలా. స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. మన కోసం ఎక్కడెక్కడో పబ్లిసిటీలు చేయించుకోవడం కాదు. ఏమండి, ఈయన అలా చేస్తున్నాడు అని కాదు. దేవుడు ఒక రోజున మన కోసం సాక్ష్యం చెప్పాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం చెప్పడం కాదు సాక్ష్యం. మన కోసం ఒక రోజున దేవుడు, ఇతడు నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే సాక్ష్యాన్ని మనం దానికోసం ప్రయాసపడాలి. దాని కొరకు మనము త్యాగం చేయాలి. ఆయన అప్పగించిన పని ఈ విధంగా చేస్తే దేవుడు మనల్ని సామాన్యముగా విడిచిపెట్టడు. దేవుని చేత సాక్ష్యాలు పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బైబిల్లో. దావీదు అంటాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ, దేవుని ఉద్దేశాలు ఏంటో స్టడీ చేశాడట దావీదు గారు. స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్య ఒక ఆయన మాట్లాడుతూ ప్రసంగాలు అన్నాడు, దావీదుని జిరాక్స్ తీస్తేనట యేసుప్రభు బయటకు వస్తాడట. నేను చాలా హ్యాపీ అయ్యాను మాటకి. దావీదుని జిరాక్స్ తీస్తే యేసుప్రభు వారు బయటకు వస్తాడట. అంటే అతడు నా హృదయానుసారుడు అన్నాడు కదా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకుడు దేవుని హృదయానుసారుడై ఉండాలి.
దేవుని సేవకుడు ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా సాక్ష్యాన్ని చెప్తాడు. దేవుని చేత మనం సాక్ష్యాలు సంపాదించాలి. అది నా విజన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాని కొరకు నువ్వు సమయం అనక ప్రయాసపడు. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు తప్పనిసరిగా చేసి తీరుతాడు. ఆ మండుచున్న పొదలో మోషే దర్శనాన్ని పొందుకున్నాడు. 6 లక్షల కాల్బలాన్ని ఆయన పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించడానికి ఒక గొప్ప నాయకుడయ్యాడు. స్తోత్రం కలుగునుగా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇక్కడ మన నాయకులు ఉన్నారు, గఫూర్ గారు, మా సోదరులు, వీళ్ళందరూ జిల్లాలో నాయకులు అయ్యారు. ఎందుకంటే దేవుడు మన క్యాపబిలిటీ చూస్తాడు. మనం కోరుకుంటే వచ్చేవి కాదు, దేవుడు ప్రేరేపిస్తేనే. ఒక వ్యక్తిని నియమించాలనుకుంటే అది దైవ చిత్తంలో ఉంటేనే అవన్నీ జరుగుతాయి. కనుక దేవుడు ఆ విధమైనటువంటి ఆలోచన వీరి ఎడల కలిగి ఉన్నారు, నా ఎడల కలిగి ఉన్నారు, మీ ఎడల కలిగి ఉన్నారు. కనుక మనకు స్థాయికి మించినటువంటి ఎవరి సామర్థ్యము చొప్పున దేవుడు వారిని వాడుకుంటాడు. స్తోత్రం కలుగునగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకడికి 5 ఇచ్చాడట, ఒకడికి 10, 5. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు దేనికి సమర్థులో, ఎవరి క్యాపబిలిటీ ఎంతో, ఎవరు దేనికి సమర్థులో దేవుడు వారి సమర్థాన్ని బట్టి దేవుడు తన కృపనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మనం చేయాలంటే దేవుడు అప్పగించినటువంటి పని నమ్మకంగా ముందుకు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంటే మన క్యాపబిలిటీని దేవుడు చూసి ఇంకా ప్రమోట్ చేస్తాడు తప్ప డిస్కరేజ్ చేయడైనా ప్రమోట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్థాయిలను పెంచుతాడు, పరిస్థితులను పెంచుతాడు, సరిహద్దుల విశాలపరుస్తాడు. ఊహించని అనూహ్యమైనటువంటి ఆత్మలను దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. ఈ దర్శనానికి మనం ఎప్పుడైతే కట్టుబడిపోతామో, లోబడిపోతామో, స్తోత్రం కలుగునుగాక. ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనంతో దేవుని సేవ మనము చేస్తే అది మనకు, మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వదనిస్తుంది. అందుకే మొదట ఆయనలో ఉన్న గొప్పతనం మనము అవగాహన చేసేసుకోవాలి, అర్థం చేసేసుకోవాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటో మనము అనుభవించేస్తే మనము ధైర్యంగా చెప్పడానికి అవకాశం కలుగుద్ది. దేవుని దూత మరియ దగ్గరకు వచ్చి, అమ్మా నీవు గర్భం ధరించబోతున్నావు, ఒక పరిశుద్ధుడు నీ గర్భంలోంచి రాబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆమె చాలా భయపడింది. భయం ఉంటుంది, ఎందుకంటే ఒక కన్యక గర్భవతి అవటం అంటే చిన్న విషయమా? అయితే ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడే ఆమెకు దర్శనమందు కనబడి, నీ ఒక కుమారుని జన్మించబోతున్నావు, లోకరక్షకుడు, లోక పాపం మోసుకుని పోయే ఆ గొర్రె పిల్లని గర్భం నుంచి రాబోతున్నానప్పుడు ఆమెకు ధైర్యం వచ్చింది. దేవుడే తనతో మాట్లాడినప్పుడు ఇంకెవరికి భయపడాలనుకుందంతే. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇలాగ ప్రధానమైంది యేసేపు గారు సింధులు దొక్కేస్తున్నాడు. ఇక్కడ సింధులు దొక్కేస్తున్నాడు. ఏ భార్య అయినా గర్భవతి అయిందని తెలిస్తే ఏ భర్త అయినా అంగీకరిస్తాడా? నెవర్. ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు. ఆమెను రహస్యముగా విడనాడను ఉద్దేశించాను. ఇట్ వాజ్ రైట్ ఇన్ ద బైబిల్. చాలా క్లియర్గా రాశాడు అన్నమాట. విడనాడను ఉద్దేశించాను రహస్యముగా. దేవుడు ఇచ్చాడు. దావీదు కుమారుడమైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు నీవు భయపడకు. స్తోత్రం కలుగునుగా. దేవుడే ధైర్యాన్ని ఇస్తే ఇంకా లోకానికి ఎవరికి భయపడవలసిన పని లేదు. దేవుడే దర్శనమిచ్చాడు, వాళ్ళిద్దరికి దర్శనమిచ్చాడు, వాళ్ళు ఓపెన్ అయిపోయారు. ఇంకా ఎవరి కోసం భయపడవలసిన పని? దేవుడే మనతో మాట్లాడాడు ఈ దర్శనంలో. ఇంకెవరికి భయపడాలని వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. లోకరక్షకుడైన యేసుక్రీస్తుని లోకానికి తీసుకుని వచ్చారు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తెలియనంతసేపు భయం, తెలిస్తే ధైర్యం. రాజమండ్రి హోలీ ఏంజల్స్లో చిన్నప్పుడు మా పిల్లలు చదువుకునేవాళ్ళు. యానివర్సరీకి వెళ్తూ నాటికలు వేయించారట వాళ్ళు. నేను తీసుకెళ్ళి చెప్పేసి వచ్చేసాను. ఎంత టైం అవుద్దని చెప్పి వచ్చేస్తే ఆ రాత్రి వాళ్ళు నాటికలు వేసి అంటే యానివర్సరీలో చేసుకుని ఈ వేషాలు తీయకుండా వచ్చేసారు ఇంటికి వెళ్ళాం. మా వాడికేమో రాక్షసుడి వేషం వేశారు, మా అమ్మాయికి ఏమో దేవదూత వేషం వేశారు. వచ్చేస్తే 12 గంటల వరకు మెలుకుగా ఉన్నాము. ఇంకా పడుకుని పోతే 1 గంట కల్లా వీళ్ళు ఆ బండి వేసుకొని వచ్చేసారు. వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. కాలింగ్ బెల్ కొడితే లేచి డోర్ దగ్గరికి వెళ్ళాను. ఎలా తీసాను తలుపు. ఆయ్ అన్నాడు. దబ్బును పడిపోయాలి కదా. నా పరిస్థితి చూసి అంటే మా వాడు డాడీ నేను అని చెప్పి వేషం తీసేశాడు. మొదట భయం వేసింది, నా కొడుకని తెలిసాక ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుడేంటో నీకు తెలిస్తే నీకు ధైర్యం ఉంటుంది.
ఆయన గొప్పతనం నువ్వు అనుభవిస్తే ఆయన కొరకు నీవు ధైర్యంగా ప్రకటించగలుగుతావు. ఆ దర్శనాన్ని మనము కలిగి ఉండటానికి ఈ రోజున దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 90వ సంవత్సరంలో ఈ విజన్ నేను పొందుకున్నాను. దేవుని చేత ఈరోజు వాడబడ్డానికి, మీ మధ్యకు రావడానికి, మీతో కలిసి ఆనందించే ఈ గొప్ప శుభతరుణాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నిజమే, అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం వాక్యం తెలియనోడా, గమ్మానీయులు పాదముల యొద్ద సకల విద్యను అభ్యసించిన వాడు అని ఉంటుంది వాక్యంలో. అంటే A to Z ధర్మశాస్త్రాన్ని అవపోసన చేశాడు, నవ్వులు మింగేశాడు. కానీ యేసుప్రభు అంటే ఒప్పుకునేవాడు. ఎన్నో హింసలు చేస్తున్నాడు, ఎంతో మందిని నాశనం చేశాడు, ప్రాణాలు తీశాడు. స్టెఫను సావునకు సమ్మతించిన వాడు సౌలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సమయం వచ్చింది, టైం వచ్చింది. దమస్కు మార్గంలో తల్లకిందులుగా పడుకొట్టాడు, కింద గోవ మీద కొట్టాడు, తాపను పడ్డాడు. మొదట ప్రభువా అన్నాడు, రెండవది నువ్వెవడవు అన్నాడు. ఎందుకంటే ప్రభువాని ఎందుకు అన్నాడంటే, ఈ ప్రకాశమానమైన వెలుగు పైనుండి ఎప్పుడైతే వచ్చిందో ఇది ఒక పరసంబంధమైనటువంటి దర్శనముగా భావించాడు అతను. మొదట ప్రభువా అన్నాడు, రెండవది ఒళ్ళు మంటెక్కింది, గో మీద కొట్టాడు కదా, కింద పడ్డాడు కదా. నువ్వెవడవు, హు ఆర్ యు, నువ్వెవడు అన్నాడు. నీవు హింసించుచున్న యేసును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభుని ఎప్పుడైనా హింసించాడు ఆయన? యేసు ప్రభుని చూశాడా? పోనీ ఆయనకి ఏ విధమైన ముఖ పరిచయం కూడా లేదు. ముఖ పరిచయం కూడా లేని పరిస్థితుల్లో యేసు ప్రభు వారు మహిమ దేహముతో ఉంటుండగా 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. సమాధి చేయబడిన తర్వాత, లేచిన తర్వాత 11 సార్లు యేసు ప్రభు వారు మహిమ దేహముతో దర్శించాడు. ఆయా సందర్భాలలో పౌలు గారిని దర్శించిన సందర్భం కూడా ఏమిటంటే, దమస్కు మార్గంలో మహిమ దేహముతో ఉండి ఆయన పడగొట్టి పేరు పెట్టి సౌలా సౌలా అని ఆ పిలుపును చూశాడు. ఆ దర్శనాన్ని పొందుకున్నాడు. పౌలు గారు యేసుప్రభు అంటే ఏమిటి అర్థమైపోయింది. సంఘ విస్తరణ జరిగిపోతుంది. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. తెలియనంతసేపు హింసించాడు, శోధించాడు, విమర్శించాడు. ఆయన ఎవరు అర్థమైపోయిన తర్వాత, దర్శనాన్ని పొందుకున్న తర్వాత అసలైన పనిని ప్రారంభించాడు. సంఘాలు సంఘాలు సంఘాలు, వేలాది మంది ప్రజలకు ఆయన గొప్ప ఆత్మీయ తండ్రిగా నియమించబడ్డాడు. వేర్ దర్ ఇస్ విజన్, ఎక్కడ దర్శనం ఉంటుందో ఆ సేవకుని యొక్క పని శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. స్తోత్రం చెప్పండి. చూడండి, అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాం గారి సమయం అయింది. సమరయ స్త్రీ సమయానికి ప్రారంభించాం, ఇప్పుడు అబ్రహాం గారి సమయం అయింది. ఎంత? చదవండి చదవండి చదవండి. 26 అపోస్తల కార్యం 26వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి నాకు కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను. స్తోత్రం చెప్పండి అందరూ. పౌలు గారిని ఆ పరిచర్య నుండి, ఆ సువార్త నుండి విరమింప చేయడానికి సకల విధాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. అగ్రిప్ప రాజు దగ్గర నిలబెట్టారు. ఇతను ఏదో విధంగా శిక్షించాలి, ఈ పని నుండి విరమింప చేయాలని ప్రయత్నం చేస్తా అన్నాడు. నాకు ఒక దర్శనం కలిగింది, ఇంకా దర్శనమునకు నేను అవిధేయుడను కాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా ఆయన ఏటో పౌలు గారికి అర్థమైపోయింది. అర్థమయ్యాడు యేసుబాబు, ఇంకా లేదా? పరిపూర్ణంగా సేవకుడు ఆయన్ని అనుభవించాలా. ఆయనను మనం కంప్లీట్గా, ఆయన మనస్తత్వం, ఆయన చేయబోయే కార్యాలు, ఆయన చేసే కార్యాలు, వీటిని మనం పరిపూర్ణంగా అనుభవిస్తే ఇంక ఏ విషయంలో ఎక్కడ అధైర్యపడడం, భయపడవలసిన పని మనకు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కనుక అట్టి దర్శనముతో మరొకసారి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనకిచ్చిన మాటల చేత మరొకసారి రెక్టిఫై చేసుకొని, దేవా నీ దర్శనానికి నేను విధేయుడిగా ఉంటాను. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి, నా పరిచర్యను గురించి నీ మనసులో ఉన్న విషయాలు బయలుపరచు ప్రభు అని చెప్పగలిగితే ఆయన సూటిగా తేటగా మాట్లాడి మనల్ని బలపరుస్తారు. అట్టి కృప ఈ దేవరపల్లి మండలం ఉన్న సేవకులందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తల్ల వంచి కండ్లు మూసుకొని, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు నాయన. ఆనాడు అబ్రహామును దర్శనమిచ్చావు, మోషేకు నీ దర్శనమిచ్చావు, 90వ సంవత్సరంలో నన్ను దర్శించావు ప్రభువా. ఈరోజున నీ సేవకులుగా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ మాటల చేత మరొకసారి మమ్మలను
ప్రోత్సహించావు, ప్రేరేపించిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఈ లోకంలో మమ్మల్ని నమ్మి ఈ సువార్త పరిచర్య మా చేతికి అప్పగించావు. మేము బ్రతికినంత కాలము విరామం లేకుండా సమయమనక అసమయమనక నీ వాక్యాన్ని ప్రకటిస్తూ చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులో నడిపించే సేవకుడి నన్ను మమ్మల్ని అందరినీ వాడుకోండి. యేసు ప్రశస్త నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ ఆల్.